ప్రియులరా, జ్ఞానవాకు కార్యక్రమంలో మనము జ్ఞాపకం చేసుకుంటా అనే అంశాన్ని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాము. ఇక్కడ 137వ కీర్తనలో పరిశుద్ధాత్మ దేవుడు రాసినటువంటి మాట, మనము సియోనును జ్ఞాపకం చేసుకొని ఏడ్చుచుంటిమి. సియోనుని జ్ఞాపకం చేసుకోవడానికి సియోను ఏంటి అంటే మరి పరలోకములో అత్యున్నతమైనటువంటి స్థానం. కాబట్టి దాని కొరకు ఈ లోకంలో ఉద్యోగం కావాలి, పెళ్ళి కావాలి, ఇల్లు కట్టుకోవాలి, ఈ ఏడుపే సరిపోతూ ఉంది విశ్వాసుల జీవితాల్లో. కానీ నువ్వు ఏడవలసింది దేనికోసం అంటే సియోనును జ్ఞాపకం చేసుకొని, సియోనును మర్చిపోతూ ఉన్నాం. రక్షణ పొందింది ఎందుకు పొందాము? రక్షణ ఎందుకు మనం బ్రతుకుచున్నాము? ఎందుకు మనము సంఘానికి వెళ్తున్నాము అంటే ఈ శరీర సంబంధమైనటువంటి లోక సంబంధమైన అవసరతల గురించే వెళ్ళవేస్తారు. కానీ నిత్య జీవం అనేది ఒకటి ఉంది. నిత్య జీవంలో పరమ సియోనులోకి వెళ్ళాలి అంటే అక్కడికి వెళ్ళి మరి పరిశుద్ధులతో మనం క్రొత్త కీర్తన పాడాలి అన్నా నిశ్చయముగా నీవు సిద్ధపరచుకోవలసిన వ్యక్తివై ఉన్నావు. కాబట్టి దానిని జ్ఞాపకం చేసుకొని సియోని మీద నీ మనసు ఉంచాలి. అందుకే మరి పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, పైనున్న వాటినే వెదకండి అని. మరి ఆ పైనున్నటువంటి సియోని మీద నీ మనస్సు ఉండాలి. సియోని మీద నీ ధ్యానం ఎవరంటే ఈ రోజుల్లో అతను ధ్యానం చేయటం, భర్తను ధ్యానం చేయటం, పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల ధ్యానం, చదువుల ధ్యానము, ఈ ధ్యానాలు ఎక్కువ. కానీ నీవు సియోను ధ్యాన నివాసిగా ఉండాలి. సియోను వాసిగా ఈ లోకంలో నీ ధ్యానము ఆయన మీద ఉంచుకోవాలి. సియోనుకి వెళ్ళాలి అంటే ఈ యొక్క అభ్యాసం, ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని క్రమములో కొనసాగించుకోవలసినటువంటి వ్యక్తివై ఉండాలి. అదేవిధంగా మరి జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశాల్లో మరి పరిశుద్ధాత్మ తండ్రి 137వ కీర్తన 7వ వచనములో అంటున్నారు, యెహోవా ఎదోము జనులు చేసినది జ్ఞాపకము చేసుకొనుము, యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము, దానిని నాశనము చేయడి. పిల్లరా, మరి ఇంత స్పష్టంగా ఇప్పుడు చూడండి, ఈ యొక్క ఇరాను, ఇజ్రాయిల్, మరి ఆ యొక్క అరబ్ కంట్రీస్కి, యూదులకి జరుగుతున్నటువంటి ఇశ్రాయేలీలకేను వాళ్ళకి జరుగుతున్నటువంటి యుద్ధం గురించి పరిశుద్ధాత్మ దేవుడు యెరూషలేము పాడైన దినము అని వ్రాయబడతా ఉంది. మరి అంత అందమైనటువంటి సుందరమైనటువంటి పట్టణము పాడైపోయిద్దని కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే భక్తుడైన దావీదు ద్వారా దేవుడు ప్రవచనాత్మకంగా వ్రాసి ఉంచాడు. యేసు ప్రభు వారు కూడా ఆ యెరూషలేం పట్టణం అంటే ఎంతో ఇష్టం, ఆయనకి ఎంతో ప్రేమ. మరి దేవాలయం ఉన్నటువంటి ఆ ప్రాంతం అంటే ఆయనకి ఎంతో ఇష్టం. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూ ఉన్నదా అని చెప్పేసి అని కోడి తన పిల్లలను రెక్కల క్రిందకు ఎలాగూ చేర్చుకున్న నేను అలాగూ చూసుకున్నాను అని లేదులేండి, నేను ఆ వచనము చూపించడానికి సమయం లేదు. కాబట్టి మరి ఆ రీతిగా కోడి తన పిల్లల్ని ఎంత ప్రేమతో హక్కును చేర్చుకుంటుందో యెరూషలేముని యేసుప్రభు వారు అంతగా ప్రేమించారు. అటువంటి యెరూషలేమునకు దుర్గతి కలిగిద్ది, అటువంటి యెరూషలేమునకు ఎంతో బాధ కలిగిద్ది, నాశనమైపోయిద్దన్న విషయము యేసుప్రభు వారు ఆత్మలో గ్రహించి మనకు చెప్పారు, యెరూషలేము కొరకు ప్రార్థన చేయండి అని. ప్రియులారా, నేను కూడా చాలా కాలం యెరూషలేము కొరకు ప్రార్థన చేసేదాన్ని ఖచ్చితంగా. కానీ కొన్నిసార్లు ఈ పుస్తకాలు కనపడకుండా ఎప్పుడన్నా మిస్ అయిన తర్వాత దాని కొరకు ప్రార్థన చేయనప్పుడే ఈ యుద్ధం అనేది ఏర్పడింది. ప్రార్థన చేసినంతకాలం యుద్ధము జరగలేదు. కానీ మరి నా లోపము, నా వంతుగా నేను చేసే కృషిలో కూడా కొంచెం లోపం ఏర్పడటం వల్ల, ప్రార్థనలో అంటే ఆయన అడగటంలో మర్చిపోవటం వల్ల కూడా, ఆ మరుపు వల్ల కూడా ఇలాంటి కీడు, అంటే ఒక నీతిమంతుడు ప్రార్థనలో ఒక విషయం మర్చిపోతే లోకానికి ఏం సంభవించిద్దో నేను కూడా నేర్చుకుంటా ఉన్నాను. కాబట్టి ఆ ప్రార్థన అనేది చాలా గొప్పది. నువ్వు ఎంతమందిని జ్ఞాపకం చేసుకుంటే ప్రార్థనలో అంతమందికి విజయము తథ్యం. కాబట్టి నువ్వు ఎంతమంది కొరకు విజ్ఞాపన చేస్తే రేయి మొదటి జామున లేచి నీ పసిబిడ్డల ప్రాణముల కొరకు కానీ, ఇతరుల కొరకు కానీ, అనేక మంది ప్రాణముల కొరకు నువ్వు ప్రార్థన చేస్తే ఇంకా ఎంతో గొప్ప రక్షణ లోకానికి కలుగుతుంది. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. డాడీ అయ్యా, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి, మీరు వివరించిన వివరణను బట్టి మీకు వందన స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆత్మ తండ్రి, మీరు తోడయండి. మరి ప్రభు విన్నటువంటి ప్రతి మాటను నీ ప్రజల హృదయాలలో ఫలింపచేయండి. అయ్యా తండ్రి, నా ప్రభు మేము